హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఎగ్జిట్ పోల్, బీహార్ ఎగ్జిట్ పోల్స్ గురించి. బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ 243 స్థానాలకి అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగాయి. ఎన్డీఏ కూటమి అండ్ ఇండియా కూటమి అండ్ ప్రశాంత్ కిషోర్ అనుకున్నాము. ప్రశాంత్ కిషోర్ ఎగ్జిట్ పోల్స్లో హీరోని చేస్తారనుకుంటే జీరోని చేసేశారు. అలాగే 14వ తేదీ వరకు వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. తర్వాత ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి హోరాహోరీగా ఎగ్జిట్ పోల్స్లో ఉన్నాయి. కాకపోతే ఎన్డీఏ కూటమికే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ మొగ్గు చూపాయి. అలాగే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిరోహిస్తారని అనడానికి ఎల్లుండి 14వ తేదీ వరకు వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో జేఎస్పీ అలాగే ఇండియా కూటమిలో మహాగఠబంధన్ ఇవి హోరాహోరీగా ఉన్నాయి. దాంతోపాటు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ కిషోర్ హీరో అనుకుంటే జీరో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకుంటే మనకు 2019 ఐపాక్ సంస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. అలాగే ఆయన గురించి మాట్లాడుకుంటే ఇంకా తృణమూల్ కాంగ్రెస్కి అలాగే 2000 మొదటిసారి ప్రధానమంత్రి గెలిచినప్పుడు ఆయనకి హెల్ప్ చేశాడు. అలాగే బీహార్ దేశం మొత్తం బీహార్ ఎలక్షన్ వైపు చూస్తుంటే కానీ మన తెలుగు 2 రాష్ట్రాలు ఓన్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వైపు చూస్తున్నాయి. అలాగే 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ చూద్దాం. మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 రావచ్చు అంటున్నారు. అలాగే ఎంజీబీకి మహాగఠబంధన్కి 70 నుంచి 90 రావచ్చు అంటున్నారు. అలాగే పీపుల్స్ ఇన్సైట్స్ 133 నుంచి 148 రావచ్చు అంటున్నారు. ఎంజీబీ మహాగఠబంధన్కి 80 నుంచి 102 రావచ్చు అంటున్నారు. అదర్స్కి 36, ఇక్కడ అదర్స్కి 28. పీపుల్స్ పల్స్ వచ్చేసి 133 నుంచి 159 ఎన్డీఏకి రావచ్చు అంటున్నారు. ఎంజీబీకి వచ్చి 75 నుంచి 101 రావచ్చు అంటున్నారు. అదర్స్కి 2 నుంచి 8 రావచ్చు అంటున్నారు. అలాగే దైనిక్ భాస్కర్ 145 నుంచి 160. అలాగే ఎంజీబీకి 73 నుంచి 91, అదర్స్కి 5 నుంచి 10 రావచ్చు అంటున్నారు. అలాగే చాణక్య 130 నుంచి ఎన్డీఏకి 138, ఎంజీబీకి 100 నుంచి 108 అంటున్నారు. అలాగే అదర్స్కి 3 నుంచి 5 అంటున్నారు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ 135 నుంచి 150 అంటున్నారు. ఎంజీబీకి 85 నుంచి 103 అంటున్నారు. అలాగే అదర్స్కి 3 నుంచి 6. అలాగే పీమార్క్ 142 నుంచి 162, ఎంజీబీకి వచ్చి 80 నుంచి 98, అదర్స్కి వచ్చి 03 అంటున్నారు. ఇంకా అదర్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ చూద్దాం ఒకసారి. మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 అంటున్నారు. ఎంజీబీకి 70 నుంచి 90 అంటున్నారు. అలాగే జేఎస్పీకి 5 అంటున్నారు. అదర్స్కి 10 అంటున్నారు. అదే పీమార్క్ వాళ్ళు 142, ఎన్డీఏకి 142, 162 అంటున్నారు. ఎంజీబీకి 80 నుంచి 98 అంటున్నారు. జేఎస్పీకి 1 నుంచి 4 రావచ్చు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ చూసినా కనుక చుక్కెదురైందని ఎగ్జిట్ పోల్స్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే పీపుల్ పల్స్కి వచ్చేసి పీపుల్ పల్స్ వాళ్ళు 130 నుంచి 159 చెప్తున్నారు. అలాగే ఎంజీబీకి 75 నుంచి 101 చెప్తున్నారు. జేఎస్పీకి 0 నుంచి 5, అదర్స్కి 28. భాస్కర్ 145 నుంచి 160. అలాగే ఎంజీబీకి 73 నుంచి 91. ఇక్కడ జేఎస్పీకి అయితే 0 చూపిస్తున్నారు. అదర్స్ 5 నుంచి 10 చెప్తున్నారు. అలాగే పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ కూటమికి 133 నుంచి 148 చెప్తున్నాడు. అదే ఎంజీబీకి 87 నుంచి 102 చెప్తున్నాడు. జేఎస్పీ ప్రశాంత్ కిషోర్కి వచ్చి 2 చెప్తున్నాడు. అదర్స్కి 3, 6 చెప్తున్నాడు. జేవీసీ వాళ్ళు వచ్చి ఎన్డీఏ కూటమికి 135 నుంచి 150 చెప్తున్నారు. ఎంజీకి మహాగఠబంధన్కి వచ్చి 88 నుంచి 103 చెప్తున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్కి 0, అదర్స్కి 3, 7 చెప్తున్నాడు. పాల్ స్ట్రాట్ 133 నుంచి 108 ఎన్డీఏ కూటమి చెప్తున్నాడు. ఎంజీబీకి మహాగఠబంధన్కి 85 నుంచి 102 చెప్తున్నాడు. జేఎస్పీ ప్రశాంత్ కిషోర్కి 0, ఇక్కడ అదర్స్కి 3, 5 చెప్తున్నాడు. పోల్ డైరీ ఎన్డీఏకి 184 నుంచి 209 చెప్తున్నాడు. ఇది చాలా ఎక్కువ చెప్తున్నాడు ఇది సర్వే. పోల్ డైరీ అంటే ఇది. ఎంజీబీకి 32, 49 చెప్తున్నాడు. జేఎస్కి 0, అదర్స్కి 1, 5. ఇది న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్. ఎన్డీఏ కూటమికి వచ్చేసి 140 నుంచి 150 చెప్తున్నాడు. ఎంజీబీకి మహాగఠబంధన్కి 85 నుంచి 90 చెప్తున్నాడు. జేఎస్పీకి 0 నుంచి 5, అదర్స్కి 5, 10 చెప్తున్నాడు. ఇక్కడ జేఎస్పీకి ప్రశాంత్ కిషోర్ కొంచెం ఎక్కువ 5 చెప్తున్నాడు. అలాగే మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 147 నుంచి 167 చెప్తున్నాడు. ఎంజీబీ వచ్చేసి 70 నుంచి 90 చెప్తున్నాడు. జేఎస్పీకి 2 చెప్తున్నాడు. అదర్స్కి 28 చెప్తున్నాడు. పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి 148 చెప్తున్నాడు. ఎంజీబీకి 87 నుంచి 102 చెప్తున్నాడు. జేఎస్పీకి 2, అదర్స్కి 3, 6 చెప్తున్నాడు.
చాణక్య స్ట్రాటజీస్ 130 ఎన్డీఏకి, 130 నుంచి 138 ఎన్డీఏకి చెప్తున్నాడు. ఎంజీపీకి 100 నుంచి 108 చెప్తున్నాడు. జేఎస్పీ 0, ప్రశాంత్ కిషోర్కి 0, అలాగే అదర్స్కి 3-5. పీపుల్స్ పల్స్కి వచ్చేసి 133 నుంచి 159 చెప్తున్నాడు. అలాగే ఎంజీబీకి 75 నుంచి 101 చెప్తున్నాడు. జేఎస్పీకి 5 చెప్తున్నాడు. అదర్స్కి 28 చెప్తున్నాడు. జేవీస్ పోల్ వచ్చేసి ఎన్డీఏకి 135 నుంచి 150 చెప్తున్నాడు. అలాగే ఎంజీబీకి 88 నుంచి 103 చెప్తున్నాడు. ఇక్కడ 1 చెప్తున్నాడు జేఎస్పీకి. అదర్స్కి 3-6 చెప్తున్నాడు. అలాగే జేవీస్ పోల్ 135 నుంచి 150 చెప్తున్నాడు ఎన్డీఏకి. ఎంజీబీకి వచ్చేసి 88 నుంచి 103 చెప్తున్నాడు. జేఎస్పీకి 1 చెప్తున్నాడు. అదర్స్కి 3-6 చెప్తున్నాడు. దైనిక్ భాస్కర్ ఎన్డీఏకి 145 నుంచి 160 చెప్తున్నాడు. ఎంజీబీకి 73 నుంచి 97 చెప్తున్నాడు. జేఎస్పీకి 1, జేఎస్పీ 0, అదర్స్కి 5-10. ఓకే, నెక్స్ట్. అలాగే న్యూస్ 18 ఎన్డీఏకి 140 నుంచి 150 ఎగ్జిట్ పోల్స్లో. ఎంజీబీకి 85 నుంచి 95. జేఎస్కి 0 నుంచి 5 చెప్తున్నాడు. అదర్స్కి 5-10 చెప్తున్నాడు. చాణక్య స్ట్రాటజీస్ ఇది 138 చెప్తాడు ఎన్డీఏకి. ఎంజీబీకి 100 నుంచి 108 చెప్తున్నాడు. అలాగే జేఎస్పీకి 0 చెప్తున్నాడు. అదర్స్కి 3-5 చెప్తున్నాడు. దైనిక్ భాస్కర్ చెప్పాము. డివి రీసెర్చ్ వచ్చేసి 137 నుంచి 152 ఎన్డీఏకి. ఎంజీబీకి వచ్చి 83-98. ఇది వచ్చేసి జేఎస్పీకి 2-4, అదర్స్కు 5-7, 1-8. జేవీసీ 135 నుంచి 150 చెప్తున్నాడు ఎన్డీఏకి. ఎంజీబీకి 88 నుంచి 103 చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్కి 1, అదర్స్కి 3-6. మ్యాట్రిజ్ చెప్పాము. పీ మార్క్ వచ్చేసి 142 నుంచి 162 చెప్తున్నాడు ఎన్డీఏకి. ఎంజీబీకి వచ్చేసి 80 నుంచి 98 చెప్తున్నాడు. జేఎస్పీకి 1 నుంచి 4 చెప్తున్నాడు. అదర్స్కి 3 చెప్తున్నాడు. పీపుల్స్ ఇన్సైడ్ చెప్పాం, పీపుల్ పల్ చేస్తాం. టీఐఎఫ్ రీసెర్చ్ వచ్చేసి ఎన్డీఏకి 145 నుంచి 163 చెప్తున్నారు. అలాగే ఎంజీబీకి 76 నుంచి 95 చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్కి 0, అదర్స్కి 3-6 చెప్తున్నాడు. అలాగే ఎగ్జిట్ పోల్స్ లో ఓట్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందనేసి, ఇది జస్ట్ ఎగ్జిట్ పోలే. ఓట్ పర్సెంటేజ్ చూద్దాం ఒకసారి. బీజేపీకి 21.4% వచ్చింది. ఆర్జేడీకి 23.3 వచ్చింది. జేడీయూకి 17.6 వచ్చింది. జేఎస్కి 9.7 వచ్చింది. ఇండియన్ కాంగ్రెస్కి 8.7 వచ్చేసింది. ఎల్జేపీ ఆర్వీ 5.0% వచ్చింది. సిపిఎంకి 3.1% వచ్చింది. విఐపికి 1.6% వచ్చింది. ఆర్ఎల్ఎం 1.4% వచ్చింది. ఏఐఎంఐఎం వచ్చి 1.0% వచ్చింది. అదర్స్ 7.2% వచ్చింది. ఇది మనకు ఓవరాల్గా ఓటర్లు మనకు పార్టీ పరంగా ఇచ్చిన ఓట్ శాతం. అలాగే ఇంకోసారి అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంతెంత ఓట్ షేర్ ఉంది, ఎంతెంత లాస్ట్ ఇయర్ అంటే ముందు ఎలక్షన్లకి ఏ పార్టీ వచ్చింది అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 2010లో 2.9 crores ఓట్స్ వచ్చాయి 2010లో. అప్పుడు గెలిచిండేది ఎన్డీఏ కూటమి, జేడీయూ అండ్ బీజేపీ. 2015లో 3.8 కోట్ల ఓట్లు వచ్చినాయి. 3.8 crores. అప్పుడు ఎంజీబీ వచ్చిందనమాట. ఇంక్లూడ్ ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కలిపి అప్పుడు ఎంజీబీ మహాగఠబంధన్లో అప్పుడు గెలిచింది. ఎప్పుడు 2015లో. 2020లో 4.2 crores ఎన్డీఏ గెలిచింది, జేడీయూ అండ్ బీజేపీ. ఇప్పుడు 2025లో ఏ పార్టీ వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.